శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42వ అధ్యాయం. చిన్ననాటి నుంచి మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్య స్వాముల వారు వారి పద్మాలకు మాకు చిన్నతనం నుంచి కూడా జ్ఞానభిక్ష నేర్చినందుకు గాను, ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చినందుకు గాను వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 42వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. అప్పుడు ఈ యొక్క వారు ఇద్దరు కూడా ఈ కనబడినటువంటి ఆ ముని తర్వాత త్వష్ట ఇద్దరు కూడా కాశీ క్షేత్రానికి చేరారు. చేరిన తర్వాత అవధూత ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళిన ఆయన అవధూత బోధించినటువంటి కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచకోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, ఢుండి వినాయక, ఈ గుళ్ళన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట మనకు కాశీలో. దండపాణి, కాలభైరవ గుహకాశి, మణికర్ణిక, ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా దర్శించి పూజ చేసి నీ పేరు మీదగా నువ్వేం చేస్తావు, ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. కనుక నువ్వు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమైపోయాడు. త్వష్టకి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యచకితుడే, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించినటువంటి విశ్వేశ్వరుడు ఎంత బాగా చెప్పాడు, అన్నీ చూపించాడు నాకు. సందేహం లేదు, తనను నేను ఆరాధించకపోయినా సరే ఆయన ప్రసన్నుడు అవడం అనేటటువంటిది గురుకృప వల్లనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ప్రసన్నం కానటువంటి ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతన్ని ధ్యానించగానే విశ్వనాథుడు లింగంలో శంకరుడు, విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు అతడు తన గురువు భార్య మొదలైనటువంటి వాళ్ళంతా అడిగినవన్నీ కూడా ఆయనకి చెప్పాడు శివుడికి. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనేటటువంటి సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు. ఇప్పుడున్న విశ్వకర్మ సృష్టికర్త మనకు ఆయనే అనమాట, ఆ అబ్బాయి త్వష్టే. త్వష్ట సంతోషించి తన గురుపత్ని పిల్లల కోరినవన్నీ కూడా సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలాగా ఆశీర్వదించారు. కాబట్టి గురుభక్తి వలన సాధ్యం కానిది ఏది కూడా ఉండదన్నమాట. గురుభక్తినికి ముగ్గురు మూర్తులు కూడా వశులవుతారు. గురువు లేక మోక్షం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు, సిద్ధించదు. ఇప్పుడు శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయిపోయింది, తెల్లారిపోయింది. సాయం దేవుడు ఏం చేశాడు? శ్రీ గురునికి నమస్కారం చేసి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైనటువంటి దర్శనమైంది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వం తెలియనటువంటి మూర్ఖులకి విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా కూడా రోమాంచితమైంది, నెక్కబడుచుకున్న వెంట్రుకలు, కంఠం గద్గదమైపోయింది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మళ్ళా దానిని పాలించడానికి అవతరించినటువంటి ఓ నృసింహమూర్తి సరస్వతి, మీ పాదపద్మాలకు వందనాలు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి
భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి భక్తుల్ని తరింపజేయడానికి అవతరించి వర్ణాశ్రమ చతుర్థాశ్రమాన్ని స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి, మీ పదపద్మాలకు నమస్కారాలు. తర్వాత స్వామి, మీ చరిత్ర చాలా చిత్రమైంది. మీ కీర్తి భూమండలమంతా కూడా వ్యాపించింది. మోగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు మీరు. గుడ్డివానికి కళ్ళు దృష్టిచ్చారు. గొడ్రాలకి సంతానం, ఎండుకట్టెకి ప్రాణం ఇచ్చారు. విధవరాలకి సౌభాగ్యాన్ని, భక్తులందరికీ కూడా సిరి సంపదలను ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్ప వృక్షాల వలె భక్తుల కోరినవన్నీ కూడా నెరవేరుస్తూ ముముక్షువులకి ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మాలను నిత్యము స్మరించేటటువంటి వారికి సర్వ తీర్థక్షేత్రాలను సేవించినంత ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసినటువంటి ఫలితము ప్రసాదిస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. అలాగే వేదాలకు కూడా మీ నామమహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైనటువంటి మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మళ్ళా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టనటువంటి మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్య చంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండల ధారి అయినటువంటి యతీశ్వరుని రూపంలో అవతరించి భీమా అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరున నివసించినటువంటి శ్రీగురు, మీ పాదపద్మాలకు నమస్కారాలు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ కూడా తరింపజేయడానికి, యోగులకు దీక్షను గ్రహించడానికి గాణగాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నిటినీ కూడా జయించి మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురుస్తోత్రమైనటువంటి ఈ అష్టకాన్ని నిత్యము పఠించినటువంటి వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడినటువంటి ఐహిక సౌఖ్యానికి తోడు అటుకు తర్వాత ముక్తి కూడా లభిస్తుంది. అప్పుడు శ్రీగురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైన అయింది కదా, ఇందువల్ల నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. నువ్వు అక్కడ రిజైన్ చేసేయి. కనుక నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంట పెట్టుకుని గ్రామంలో తన మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఏం చేశాడు? ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళాడు. భార్యా బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి, త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయిపోయినట్లు మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ కూడా నశించిపోతాయి. గంగాజలం పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొడుతుంది. కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని కూడా మీ దర్శనమే పోగొట్టగలదు. కాబట్టి మీ కృప సర్వపురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదనేటటువంటి శృతివాక్యం నాకు ఇప్పుడు అనుభవమైంది అని చెప్పి మైమర్చి గంతులేస్తూ
తన మాతృభాష అయినటువంటి కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించినటువంటి శ్రీ నృసింహ సరస్వతిని నేను చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖాన్నిచ్చే జగత్పతి అయినటువంటి మీ చరణకమనాలను దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్నటువంటి భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నృసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడినటువంటి పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలాలు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించినటువంటి ఓ నృసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది. భక్తపాలుడు దయాసముద్రుడు అయినటువంటి మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాపదర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్త జనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైనటువంటి చరిత్రను చూపే మీ పాదాలను నేను చూడగలుగుతున్నాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లేటటువంటి యోగి జన వల్లభుడు అయినటువంటి శ్రీకృష్ణుడు మీ దర్శనంలో మీ రూపంలో దర్శనిస్తున్నాను నేను శ్రీకృష్ణుడిని. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహుడు ప్లస్ సరస్వతి అని పేరు కలిగి సార్థకమనొచ్చినటువంటి జగద్గురువు రూపంలో సంచరిస్తున్నటువంటి మహావిష్ణువుని నేను దర్శించుకుంటున్నాను అని ఇలాగా ఆయన కన్నడలో తన మాతృభాష అయిన కన్నడలో స్తుతించాడు శ్రీగురుణ్ణి సాయందేవుడు. అప్పుడు శ్రీగురుడు ఎంతో సంతోషించి అతన్ని ఏమన్నాడు, అతని భార్యాబిడ్డల్ని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలన్నీ కూడా విచారించారు, అడిగారు. సాయందేవుడు వారిని అందరినీ కూడా స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ కూడా నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైనటువంటి నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మాకు నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయినటువంటి నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్ఛుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది. కాబట్టి నీవది విడిచి పెట్టి మా వద్దనే ఉండు అని అన్నారు. అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి అని చెప్తాడు, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పాడు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. అప్పుడు స్వామి ఏం చెప్పారు, నాయనా, నీవు నా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభీష్టాలన్నీ కూడా పొందాడు. నువ్వు కూడా కౌండిన్యస గోత్రుడివే కనుక ఈ వ్రతాన్ని ఆచరించు అన్నాడు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించసాగాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాదవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.